హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 2 మోడల్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తయారు చేయడం సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది లక్ష్మీ కాసు ఆల్రెడీ నేను లక్ష్మీ కాసుతో చేసిన చాలా ఇయర్ రింగ్స్ అయితే ఇంతకుముందు ఉన్నాయి. అలాగే హెయిర్ క్లిప్ కూడా ఉందండి నా ఛానల్లో, మీరు చూడొచ్చు. ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ ఉన్నాయండి. సో ఫస్ట్ 3 కుందన్స్ అలా అంటించాను. ఫస్ట్ ఒక కుందన్ అంటించాక రెండో కుందన్ అంటించాలి, ఎందుకంటే రెండో కాసు అంటించాలి. ఎందుకంటే ఒక కాసు మీద ఒక కాసు పెట్టినట్టే ఉంది కాబట్టి గమ్ అలా వేసి అంటించాలి. తర్వాత 3 అయిపోయిన తర్వాత మనం ఇలాగా మధ్యలో 3 కుందన్స్, మళ్ళీ 3D కుందన్స్ అనమాట, సిల్వర్ కుందన్స్. అవి 3 పేస్ట్ చేసాను. సిల్వర్ వేయచ్చు, మన ఇష్టం, వేరే కలర్ కూడా వేయచ్చు. బట్ నాకు సిల్వర్ మ్యాచింగ్ కోసం నేను సిల్వర్ అయితే వేసాను. వేరే కలర్ కూడా ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. సో అలా చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత చుట్టూ ఉన్న కవర్ కట్ చేసేయాలండి. సేమ్ ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఇయర్ రింగ్లో చూసుంటారు. వెనకాతలు సేమ్ B7000 గమ్ పెట్టి స్టడ్ పెట్టి అంటించడమే, అంతే. వెరీ వెరీ సింపుల్. చూసారు కదా, ట్రెడిషనల్గా సారీస్ మీదకి చాలా అందంగా ఉంటాయి. ఇక సెకండ్ అండి, ఇది ఆల్రెడీ లేస్ మనకు దొరుకుతుంది. సారీస్కి వేసుకుంటాం, బార్డర్స్ కింద బ్లౌజెస్కి వేసుకుంటాం. సో దాన్ని మనం ఒక స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఆ స్క్వేర్ మనకు చిన్న స్క్వేర్ కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది. సో నేనైతే ఆ షేప్ ఆ సైజు కట్ చేసానండి. సో దానికి పైన కుందన్స్ ఎలాంటి షేలో చూద్దాం. సో ఫస్ట్ ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా కుందన్స్ అంటించడం కోసం నేను ఫస్ట్ మధ్యలో ఒక కుందన్ అంటించాను ఆల్రెడీ, రౌండ్ది. సో మీకు కనిపిస్తుంది. సో దాని చుట్టూ మళ్ళీ ఐ షేప్ కుందన్స్. సో నేను ఈ బోత్ ఆఫ్ కాంబినేషన్, సిల్వర్ అండ్ మెరూన్ కాంబినేషన్ కోసం నేనైతే అది మెరూన్ వేసాను. చూసారా, మీరు వేరే కలర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, సూపర్ అంటే సూపర్ కదండి. అసలు లేస్తో తయారు చేసినట్టే అనిపించింది. వెనకాల కూడా స్టోన్స్ లాగే అనిపిస్తుంది చూడడానికి. సేమ్ బ్యాక్, సేమ్ B7000 పెట్టి, అది మిడిల్ కావాలా కొంచెం పైకి కావాలా స్టడ్ అనేది మనం ఆప్షన్ తీసుకొని అంటించుకోవడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.